చాలా మంది స్టూడెంట్స్ తన యొక్క చిన్న వయసులో హ్మ్. విద్యార్థి దశలో ఏం చేస్తుంటారంటే చాలా మంది ఏం చేస్తుంటారు రాసేటప్పుడు ఒత్తి బట్టి రాస్తుంటారు. అవును. లేకపోతే పెన్నుని కానీ పెన్సిల్ని కానీ కిందికి పెట్టి హ్మ్. ఒత్తి బట్టి రాస్తుంటారు. ఓకే. సో దీన్ని ఎలా చూడాలి అసలు? మీరు ఒక ఎక్స్పర్ట్ కదా. చిన్న పిల్లల గురించి అన్నారు కాబట్టి నేను ఒక పెన్సిల్ చూపిస్తాను. పెన్సిల్ కొనగానే ఇలా ఉంటుంది. దాన్ని షార్ప్నర్లో పెట్టి షార్ప్ చేస్తే ఇలా వస్తుంది. మీరు ఇలా చూస్తే కోన్ షేప్, అంటే ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంటుంది. అవును. ఈ ఐస్ క్రీమ్ కోన్ షేప్ మీద పట్టుకోకుండా దాన్ని వదిలేసి ఎవరు పట్టుకొని రాసినా కరెక్ట్ ప్రెజర్ వస్తుంది. ఓకే. దానికంటే దగ్గర పట్టుకొని రాస్తే మనం రాసే అక్షరం మనకే కనపడక పుస్తకం మీద పడిపోయి రాసి మెడ నొప్పి తెచ్చుకుని కళ్ళు గుంజేసి వెన్నుముక నొప్పి పట్టి ప్రెషర్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే. ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం మొదలు పెడితే సైకలాజికల్గా కూడా రాంగ్ అండి. చాలా స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళకి తొందరగా చేసే పనిని వాళ్ళు ఎక్కువసేపు చేస్తారు. అలాగే నేను టెక్నికల్గా 2 డిస్టర్బెన్సెస్ చూశాను ప్రెషర్ ఎక్కువ యూజ్ చేస్తే. ఒకటి 17 to 20 minutes చైన్ పడుతుంది. బ్లడ్ ఫ్లో సరిగ్గా అవదు, ఫ్రీగా ఫ్లో అవదు. నేను చాలా గట్టిగా పట్టుకొని రాస్తాను కాబట్టి ఇక్కడ పెట్టడం వల్ల అక్కడ పెట్టడం ప్లస్ గట్టిగా పట్టుకోవడం వల్ల ఎక్కడ పట్టుకున్నా సరే చాలా గట్టిగా పట్టుకోవడం వల్ల పేపర్ మీద ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఎవరైతే అంత గట్టిగా పట్టుకుని ప్రెషర్ ఎక్కువ ఇచ్చి రాస్తారో వాళ్ళకి 20 నిమిషాల కంటే ఎక్కువసేపు రాయడం కుదరదు. ఓకే. ఎనీ ఎగ్జామ్, చిన్న ఎగ్జామ్ అయినా మీకు గంట సేపు ఉంటుంది, అరగంట అయితే ఉంటుంది. స్లిప్ టెస్ట్ అయినా ఒక అరగంట ఉంటుంది. అంటే 10, 15, 20 నిమిషాల్లోనే చేయని పెడితే మీరు ఇందాక అన్నట్టు హ్యాండ్ రైటింగ్ వచ్చి ఆన్సర్స్ వచ్చి కేవలం పట్టుకునే విధానం ప్రెషర్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారంటే, తక్కువ తెచ్చుకుంటున్నారంటే అది చాలా తప్పు. అసలు ఎలా రాయాలి సార్? మీ యొక్క ఎక్స్పర్ట్ గా మీరు చెప్పేది ఒక పెన్నుని గానీ పెన్సిల్ ని గానీ ఎలా పట్టుకొని రాయాలి? కరెక్ట్. ఇది చెప్పే కంటే ముందు ప్రెషర్లో ఎక్కువ ఒత్తి పట్టి రాస్తే రెండో ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ తగ్గిపోతుంది. ఓకే. ప్రపంచంలో ఎవరు చాలా ఒత్తి పట్టి స్పీడ్ గా రాయడం కుదరదు, స్లోగా. అందుకని ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మీడియం ప్రెజర్ పట్టుకోవాలి. అండ్ అక్షయ్, మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అనేది అసలు బేస్. నేను మొహమాటం లేకుండా పిల్లలకి ఏం చెప్తానంటే, చదువు తర్వాత నేర్చుకుందరు కానీ హ్యాండ్ రైటింగ్ కూడా తర్వాత నేర్చుకుందరు కానీ ఫస్ట్ అసలు ఎలా కూర్చోవాలో నేర్చుకోండి. పెన్సిల్ ఎలా పట్టుకోవాలి అది బేసిక్ కదా. 6 ఏళ్ళు వచ్చేసాయి, 11 ఏళ్ళు వచ్చేసాయి, 20 ఏళ్ళకు కూడా కొంతమందికి పెన్సిల్ పట్టుకోవడం, పెన్ పట్టుకోవడం రాదు. ఇప్పుడే నేను నా ఆఫీసులో 3 పిల్లల్ని నేను కరెక్ట్ చేసి వస్తున్నాను. వాళ్ళందరూ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. 23 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండే స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం, వాళ్ళు ఎవ్వరూ పెన్ సరిగా పట్టుకోవట్లేదు. హ్యాండ్ రైటింగ్ వచ్చి వాళ్ళకి లెటర్ ఎలా ఉంటుందో తెలుసు, అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అనాలిసిస్ ఉంటుంది సబ్జెక్ట్ మీద. కానీ కేవలం పెన్ ఇలా పట్టుకోవడం వల్ల, చూడండి మిడిల్ ఫింగర్ రైట్ సైడ్ పెట్టి పట్టుకోవడం వల్ల ఒక స్టూడెంట్ కి చాలా స్లో అయిపోతుంది హ్యాండ్ రైటింగ్. ఒక అతను మధ్యలో పట్టుకుంటున్నాడు, ఒక అతను రిస్ట్ దగ్గర బెండ్ చేస్తున్నాడు. ఇలా పెట్టి రిస్ట్ దగ్గర బెండ్ చేస్తే ఎంత ప్రాబ్లం అయిపోతుందో. ఇక్కడ నొప్పి వస్తుంది కదా, నొప్పి వస్తుంది. ఆ డైరెక్షన్ మారిపోవడం వల్ల లెటర్ షేప్ పాడైపోతుంది. ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను, కోన్ షేప్ దాటిన తర్వాత 3 వేళ్లతో పట్టుకోవాలి. థంబ్, ఇండెక్స్, మిడిల్ ఫింగర్. ఈ 3 వేళ్ళని సూర్యకిరణాలు అన్ని వైపుకి ఎలా వెళతాయో ఈ 3 వేళ్ళని 360 డిగ్రీల్లో ప్రెజర్ వచ్చేలాగా చేయాలి మనం. అన్ని వైపుల నుంచి సమానంగా ప్రెజర్ పెన్సిల్ మీద పడాలి. అప్పుడు మీరు 2.5 గంటల నుంచి 3 గంటల సేపు రాసినా మీకు అస్సలు చేయని పెట్టదు. ఎందుకు ఒక పిల్లాడికి అరగంటకే పెన్సిల్ విదిలేసేసి చెయ్యేలా విదిలించాలనిపిస్తుందంటే, వాడి మిడిల్ ఫింగర్ రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, 4 ఫింగర్స్ తో పట్టుకుంటూ ఉండొచ్చు, 2 ఫింగర్స్ తోనే పట్టుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ తప్పులు. 3 వేళ్లతో పెన్సిల్ కి అన్ని వైపుల నుంచి సమానమైన ప్రెజర్ యూజ్ చేస్తూ పట్టుకునే విధానాన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. అందరు చెక్ చేయండి గూగుల్లో, ట్రైపాడ్ గ్రాస్ప్ అని. తల్లులు, చిన్న పిల్లలు ఉండే తల్లులందరూ గూగుల్లో చెక్ చేసి పిల్లల్ని ఫస్ట్ పెన్సిల్ పట్టుకోవడం కరెక్ట్ చేయించండి. మిడిల్ ఫింగర్ ఎప్పుడు కింద ఉండాలి, అంటే మిడిల్ ఫింగర్ పైన పెన్సిల్ ఉండాలి. ఇది రెండో విషయం. మొదటిది కోన్ షేప్ దాటాక ఆ మిడిల్ ఫింగర్ ఉండాలి. ఇప్పుడు థంబ్ ఎడమ వైపు నుంచి, ఇండెక్స్ ఫింగర్ కుడి వైపు నుంచి. ఎడమ కుడి అనేది ఇది కుడి చేతి వాటం కాబట్టి ఎడమ చేతితో పట్టుకుంటే థంబ్ కుడి వైపుకి వస్తుంది, ఇండెక్స్ ఫింగర్ ఎడమ వైపుకి వస్తుంది. కానీ కింద వైపు మాత్రం మిడిల్ ఫింగర్ ఉంటుంది. ఎవరు ఏ చేత్తో ఎలా పట్టుకున్నా ఈ కోన్ షేప్ మాత్రం పట్టుకోకూడదు. అది దాటిన తర్వాతనే పట్టుకోవాలి. ఒక్క ఇంక్ పెన్ తప్ప మిగతా అన్ని పెన్స్ కి ఈ కోన్ షేప్ ఉంటుంది. సుమారుగా ఒక 1 ఇంచ్, కొంచెం తక్కువగా ఒక 1 ఇంచ్ వదిలేసి పట్టుకుంటే. ఈ కోన్ షేప్ ఎందుకు ఇస్తారంటే, మనం రాసే అక్షరం మన కంటికి కనపడాలి కాబట్టి బిగినింగ్ లో కోన్ షేప్ ఇస్తారు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ వరకు చివరి వరకు అలాగే ఉంటే మన అక్షరం మన కంటి దాకా వెళ్ళదు, చేరదు.
కనపడదు. కనపడనందువల్ల మనం పడిపోయినందువల్ల అక్షరం పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది. సో టెక్నికల్ డిస్టెన్స్ చెప్పాలంటే కాగితం నుంచి కంటికి ఒక 25-30 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. ఎవరైనా సరే 20-25 సెంటీమీటర్ల కంటే తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇలా రాసినా, 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ యూజ్ చేసి చాలా దూరంలో పెట్టి రాసినా అదొక్కటి చాలు హ్యాండ్ రైటింగ్ పాడు చేయడానికి. అక్షరాల మీదకి అవగాహన ఉంది, ఎలా రాయాలో ఎలా పట్టుకోవాలో అన్నీ తెలుసు, కానీ కేవలం ఈ పోస్చర్స్ వల్ల హ్యాండ్ రైటింగ్ కూడా పాడైపోతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చాలా పెన్స్ మీద రీసెర్చ్ చేశారని నేను విన్నాను. అవును, దాదాపు మీ దగ్గరే 2000 పైచిలకు పెన్నుల రకాలు మీ దగ్గర ఉన్నాయని కూడా నేను విన్నాను. కరెక్ట్. అసలు ఏంటి సార్ ఈ పెన్నుల గోల్ ఏంటి, పెన్సిల్ల గోల్ ఏంటి ఈ చెప్పండి. పెన్ అనేది మనకు తెలిసిన విషయాన్ని మనం పేపర్ మీద పెట్టడానికి ఉపయోగపడే ఒక మీడియం. అవును, మీకు మీ భావాలకి మధ్యవర్తి అది. అసలు పెన్ను లేకపోతే అసలు ఇంత పెద్ద రచయితలే ఉండవు, అంతే కదా. ఇప్పుడు మేబీ మనం కంప్యూటర్ మీద సెల్ ఫోన్ లో టైప్ చేస్తున్నాం, అది కూడా అక్షరమే. అంతే, అక్షరాన్ని ఇంకోలాగా వాడుతున్నాం మనం. ఆ అక్షరాన్ని కాగితం మీద పెట్టాలంటే మనకు ఉపయోగపడేది పెన్. 2 రూపాయల పెన్నుల దగ్గర నుంచి మీరు నమ్ముతారో లేదో 12 కోట్ల రూపాయల విలువైన పెన్నులు కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఒక్క పెన్ను 12 కోట్లు. ఒక్క పెన్ను. ఒక పెన్. నా దగ్గర 1 లక్ష రూపాయల పెన్ను ఉంది. మీ దగ్గర? నా దగ్గర అంటే నేను మిడిల్ క్లాస్ కాబట్టి ఏదో సాదా సీదా పెన్ను నా దగ్గర ఉంది, అది 1 లక్ష రూపాయలు. అంటే 60-70 లక్షల రూపాయల పెన్నులు ఎన్నో తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. విస్కాంటి అనే ఒక కంపెనీ, మోంట్ బ్లాంక్ అంటారు, మనం పలికేటప్పుడు మోంబ్లా అనాలి. మోంట్ బ్లాంక్ అనే చాలా ఫేమస్ కంపెనీ అనమాట. మీరు గూగుల్లో చూస్తే అవి 60-70 లక్షల రూపాయల పెన్నులు చాలా విచ్చలవిడిగా అమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రపంచంలో. నేను లాస్ట్ మంత్ జార్జియా వెళ్ళాను, అక్కడ ఎయిర్పోర్ట్స్ లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో చూస్తే 60-70 లక్షల రూపాయల పెన్నులు మీకు ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మీకు ఎయిర్పోర్ట్స్ లో కూడా దొరుకుతాయి. ఎయిర్పోర్ట్స్ లో పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి, పెన్ స్టోర్స్ ఉంటాయి. అంటే ఒక పెన్ను కోసం అంత డబ్బులు వెచ్చించేటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారా సార్? ఉన్నారండి. ఎందుకంటే ఇది ఒక కలెక్షన్ లాగా కూడా చెప్పుకోవచ్చు, స్టేచర్ లాగా కూడా చెప్పుకోవచ్చు. ఒక 25 లక్షలు ఖర్చు పెడితే మీకు ఒక అద్భుతమైన కారు దొరుకుతుంది, సేఫ్టీ ఫీచర్స్, మంచి సేఫ్టీ ఫీచర్స్ తో. ఫ్యామిలీ బతుకుతుంది కదా సార్. ఒక 30-40 లక్షల్లో అద్భుతమైన కారు కొనొచ్చు. కానీ ఎందుకు ఒక మనిషి 2 కోట్ల రూపాయలు పెట్టి కారు కొంటాడంటే ఆ స్టేచర్, ఆ సింబల్, ఆ బ్రాండ్, వాటి కోసం కూడా చాలా మంది పెన్స్. అయితే ఇప్పుడు ఇంక్ పెన్ మొట్టమొదటిగా మనకి అంటే మన పేరెంట్స్ అంతా కూడా రాసింది ఇంక్ పెన్ తోనే. దాని తర్వాత మెల్లమెల్లగా బాల్ పాయింట్ పెన్స్ వచ్చేసాయి. ఆ బాల్ పాయింట్ పెన్ వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ పాడైపోయింది యాక్చువల్లీ. నేను మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఇంక్ పెన్ వాడండి అని సజెస్ట్ చేస్తాను. మీరు ఎవరికైనా సరే. కానీ ఎగ్జామ్స్ లో ఇంక్ పెన్నులు యాక్సెప్ట్ చేయరు కదా సార్? ఎగ్జామ్స్ లో కూడా యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రాస్తే మీకు దాంట్లో జెల్ పెన్, రోలర్ బాల్ పెన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బాల్ పాయింట్ పెన్స్ ఎక్కువ వాడుతున్నారు. బాల్ పాయింట్ పెన్స్ ఎవరు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 రాసేటప్పుడు, మన ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ రౌండ్ లో బబ్లింగ్ అని ఉంటుంది, అది చేసి అప్పుడు మనం బాల్ పాయింట్ పెన్స్ వాడతాం, పెన్సిల్స్ వాడతాం. కానీ ఆ ఎగ్జామ్ ని బట్టి రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంక్ పెన్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంక్ పెన్ తో రాస్తున్నప్పుడు ఆ రాసే స్ట్రోక్ కి మీ మైండ్ కి ఒక అద్భుతమైన కనెక్టివిటీ వస్తుంది. బాల్ పాయింట్ కి బిగినింగ్ లో ఒక బాల్ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఆ స్ట్రోక్ మీద గ్రిప్ ఉండదు. ఇంక్ పెన్ తో రాసి చూడండి, మీరు ఒక చిన్న వాక్యం రాయండి, పెన్సిల్ తో రాయండి, ఇంక్ పెన్ తో రాయండి, బాల్ పాయింట్ పెన్ తో రాయండి, రోలర్ బాల్ తో రాయండి, సర్ప్రైజ్ అవుతారు. పెన్సిల్ తో రాసింది, ఇంక్ పెన్ తో రాసింది చాలా బాగుంటుంది. మీరే రాశారు, మీ వాక్యమే, మీరే అప్పటికప్పుడే అదే ఫ్యాక్టర్స్ లో, అదే క్లైమాటిక్ కండిషన్స్ లో, అదే హెల్త్ కండిషన్స్ తో ఒక వాక్యాన్ని 4 సార్లు రాశారు, 4 రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తో. సో పెన్సిల్ తో, ఫౌంటైన్ పెన్ తో రాసింది చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా పెద్దవాళ్ళందరూ పెన్సిల్ రెగ్యులర్ గా వాడలేం కాబట్టి నా ప్రిఫరెన్స్ ఫౌంటైన్ పెన్. 40-50 రూపాయల్లో కూడా అద్భుతమైన ఫౌంటైన్ పెన్స్ దొరుకుతున్నాయి. మనకి చాలా దేశాల్లో 20 ఏళ్ళు వచ్చే లోపల ప్రతి వ్యక్తి 1 సంవత్సరం మిలిటరీలో పనిచేయాలని రూల్ ఉంటుంది. మన దేశంలో లేదు, ట్రై చేశారు. కానీ మనకి జనాభా ఎక్కువ అవడం వల్ల మనకు ట్రై చేశారండి. 47-48 ప్రాంతాల్లో ఆ మిలిటరీలో పనిచేసే రూల్ పెట్టేద్దామని. అలా నాకేమనిపిస్తుంది అంటే స్కూల్లో ఎస్పెషల్లీ 10th క్లాస్ అయిపోయే లోపు 1 సంవత్సరం అయినా సరే పిల్లవాడి చేత ఒక అకాడమిక్ ఇయర్ అయినా సరే ఫౌంటైన్ పెన్ తో రాయించి చూడండి. మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఫౌంటైన్ పెన్ కంపల్సరీ, కొన్ని వందల స్కూల్స్ లో ఫౌంటైన్ పెన్ కంపల్సరీ. అంటే ఫౌంటైన్ పెన్ కున్న అద్భుతమైన లక్షణం అక్కడ ఉంటుందన్నమాట. ఆ ఫౌంటైన్ పెన్ తో రాసినప్పుడు హ్యాండ్ రైటింగ్ మీద, ఆ లెటర్ మీద నాకు మంచి పట్టు దొరుకుతుంది. ఆ అక్షరం యొక్క ఆకారాన్ని నేను ఆకళింపు చేసుకోగలుగుతాను. ఇందాక చెప్పినట్టు హ్యాండ్ రైటింగ్ ఇది బ్రెయిన్ రైటింగ్. అక్షరం నాకు ఒక్కసారి అర్థమైతే దాని తర్వాత మీరు పెన్సిల్ తో రాయండి, బాల్ పెన్ తో రాయండి, ఎనీథింగ్. బాల్ పెన్ తో రాయండి, కానీ రాసే కంటే ముందు అక్షరాన్ని అర్థం చేసుకోవడానికి, దాని ఆకారాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఫౌంటైన్ పెన్ వాడండి.